ప్రపంచంలో ప్రతి కొత్త విషయం మనకి ఒక కొత్త అద్భుతాన్ని చూపిస్తుంది. మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు మనకి తెలియని ఎన్నో అసాధారణ విషయాలు మనకి కనిపిస్తాయి. కొన్ని విషయాలు మనకి తెలిసినట్లే అనిపించినా వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు తెలిసినప్పుడు ఆశ్చర్యంలో ఉంటాం. మనం సాధారణంగా జీవించాలి అంటే నీరు తప్పనిసరిగా అవసరం. కానీ ఒక జీవి నీటిలోనే నివసిస్తూ కూడా నీరు తాగకుండా జీవిస్తుందంటే మీరు నమ్ముతారా? జీవితంలో ఒక్కసారి కూడా నీరు తాగని జీవి ఒకటి ఉంది. అదేంటో మీకు తెలుసా? 99% మందికి ఈ విషయం తెలియదు. ఇక్కడ ప్రకృతి తన అద్భుతాన్ని చూపిస్తుంది. మామూలుగా నీటిలో నివసించే జీవులు నీరు తాగుతాయని మనకు అనిపిస్తుంది. కానీ అద్భుతంగా అనిపించే జీవులు కూడా ఉన్నాయి. అవి నీటిలో జీవించేవే కానీ నీరు తాగవు. ఇలాంటి వాటిలోని మనందరికీ కామన్గా తెలిసింది ఫిష్. ఫ్రాగ్ ఫిష్ లాంటి స్పీసెస్ సీ వాటర్లోనే ఉంటాయి. బాడీ సర్ఫేస్ మరియు గ్రిల్స్ ద్వారా వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి. అంటే యాక్చువల్గా తాగడం జరగదు కానీ బట్ బాడీలోకి వాటర్ అయితే ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఆస్మో రెగ్యులేషన్ అంటారు. జనరల్గా సీ వాటర్లోని సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ ద్వారా బాడీలోని సాల్ట్ అండ్ వాటర్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాయి. అలాగే ఫ్రెష్ వాటర్లో ఉండే చేపలు కూడా ఎక్కువగా నీళ్లు తాగవు. ఎందుకంటే వీటి సరౌండింగ్స్లో ఆల్రెడీ ఎక్కువ వాటర్ ఉంటుంది. సో వీటి బాడీ కంటిన్యూస్గా వాటర్ని అబ్జర్వ్ చేస్తూ ఎక్సెస్ నీరుని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఇలా వాటర్లోనే ఉంటూ వాటర్ తాగని మరికొన్ని జీవులు ఉన్నాయి. అలాంటి జీవుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కప్పలు. అవును, మీరు సరిగానే విన్నారు. కప్పలు నీటిలో ఎక్కువ కాలం ఉండే ఉభయచర జీవులు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీటికి నీరు తాగే అలవాటు లేదు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం, కానీ ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. కప్పలకు బలమైన నోరు ఉన్నా అవి నోటి ద్వారా నీరు త్రాగవు. ఎందుకంటే వాటి శరీర నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాటి చర్మం తేమను గ్రహించే విధంగా రూపొందించబడింది. నీటిలో ఉన్నప్పుడు లేదా తేమతో నిండిన వాతావరణంలో ఉన్నప్పుడు వాటి చర్మం ద్వారా అవి నీటిని పీల్చుకుంటాయి. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా క్యుటానియస్ ఆస్మోసిస్ అంటారు. అంటే నోటి ద్వారా కాకుండా చర్మం ద్వారా నీటిని పీల్చుకోవటం. ఈ ప్రక్రియ కేవలం నీటిలో మాత్రమే కాదు, తడిగా ఉన్న భూమిపై ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కప్పలు తేమను తమ చర్మం ద్వారా పీల్చుకుంటూ అవసరమైన నీటిని శరీరానికి అందిస్తాయి. అందుకే వాటికి నీరు తాగాల్సిన అవసరం ఉండదు. కప్పలతో పాటు ఇంకొన్ని ఉభయచర జాతుల్లోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది. సాల్మండర్లు అనే జంతువులు కూడా నీటిలో లేదా తేమ ఉన్న ప్రదేశాల్లో నివసిస్తూ తమ చర్మం ద్వారా నీటిని పీల్చుకుంటాయి. వీటికి కూడా చర్మం ద్వారా తేమను గ్రహించే ప్రత్యేకత ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని వింత జీవులు కూడా ఉన్నాయి. కంగారు ఎలుకలు అనే జంతువులు ఎడారి ప్రాంతంలో నివసిస్తాయి. ఇవి పుల్లల ద్వారా వచ్చే తేమను శరీరానికి అందించుకొని నీరు తాగకుండానే జీవించగలవు. వీటి మూత్ర మరియు విసర్జన వ్యవస్థ నీరు ఎక్కువగా వృధా కాకుండా శరీరంలోనే నిలుపుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏ జీవి అయినా నీటి అవసరాన్ని పూర్తిగా విస్మరించలేదు. నీరు జీవనానికి మూలాధారం. కప్పలు, సాల్మాండర్లు, కంగారు ఎలుకలు ఇవన్నీ నీరు త్రాగకపోయినా తమ శరీరానికి అవసరమైన తేమను ఏదో ఒక రూపంలో పొందుతూనే ఉంటాయి. ప్రకృతి ఒక అద్భుత కళాకారిణి. అది ప్రతి జీవికి తనకు తగిన విధంగా జీవించేందుకు మార్గాలను కల్పిస్తుంది. నీరు త్రాగకుండానే జీవించగల జీవుల గురించి తెలుసుకోవడం మనం ప్రకృతిని అర్థం చేసుకోవడంలోని ఒక భాగం మాత్రమే. ఇలాంటివి మనకు తెలియనివి మన ప్రకృతిలోని అనేక రహస్యాలు ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.